హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇప్పటికే థర్డ్ టైం వీడియో ఇది. మైక్ 2 times చాలా టైం ఇబ్బంది పెట్టింది. పోయామన్నది ఎందుకో మనకు తెలీదు. చాలా నాయిస్ పిక్ చేస్తుంది, అందుకని నేను దాంతో రికార్డ్ అయితే చేయట్లేదు. మళ్ళీ ఇప్పుడు నేను వేరే మైక్ పెట్టి 125 అవుతుంది అరౌండ్ టైము. ఈ టైం వరకు నేను చేస్తూనే ఉన్నాను. ఎడిటింగ్ చేద్దాం అనుకుంటే వాయిస్ మొత్తం నాయిస్గానే ఉంది. సరే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్గా వచ్చేటప్పటికి ఏంటంటే మనకి 3 or 4 అప్డేట్స్ ఉన్నాయి అండ్ దాంతో టాపిక్స్ కూడా ఉన్నాయి. నేను అవన్నీ చెప్తాను ఈ వీడియోలో. ఫస్ట్ అప్డేట్ వచ్చేటప్పటికైనా మనకి పేటిఎం పోస్ట్ పెయిడ్ నుంచి మనం పేటిఎం పోస్ట్ పెయిడ్ మనీ ఏదైతే ఉందో అది మనం కొన్ని మర్చెంట్స్కి మాత్రం ఇంతకు ముందు అపీల్ అయ్యేది. ఇప్పుడు ఏంటంటే పేటిఎం పోస్ట్ పెయిడ్ ఏదైతే అమౌంట్ ఉంటుందో అది మనం అన్ని మర్చెంట్స్కి అంటే క్యూఆర్ కోడ్ యూజ్ చేసుకొని అన్ని మర్చెంట్స్కి పే చేసేటప్పుడు మనకి ఇప్పుడు పేటిఎం పోస్ట్ పెయిడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇది నేను స్పెషల్గా టెస్ట్ చేసింది, మీ అందరూ కూడా కనిపిస్తుంది. కావాలంటే చెక్ చేయండి. ఎంతమందికి అయితే చూపిస్తుందో కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అయితే సెకండ్ అప్డేట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి అమెజాన్ పే నుంచి మీకు అమెజాన్ పే ఆఫర్ అయితే చెప్పాను. ఏంటంటే యూపీఐని యూజ్ చేసుకొని మీకు 75 రూపీస్ అబోవ్ రీఛార్జ్ ఏదైనా చేసినట్టయితే కనుక మీకు 25 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్పాను కదా. అది చాలా మంది ఏమంటుంది, యాడ్ మనీ చేసినా కూడా వస్తుంది కదా అని చెప్పి ఎక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే మెన్షన్ చేయలేదు. ఒకవేళ కావాలంటే మీరు చెక్ చేసుకోండి టర్మ్స్ అండ్ కండిషన్స్, కానీ ఎక్కడైతే చేయట్లేదు. మీరు ఒకవేళ ట్రై చేస్తారంటే 75 రూపీస్ యాడ్ మనీ చేసుకోండి. విత్ ఇన్ 10 వర్కింగ్ డేస్లో మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది ఒకవేళ వస్తే కనుక. అక్కడ వచ్చేటప్పటికి మనకి పేజాప్ నుంచి క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది. ఇదంటే చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మాకు రాలేదు అని చెప్పి. నాకు 8 daysలో వచ్చింది, మీకు 10 days పట్టొచ్చు, 15 days పట్టొచ్చు. ఇంకా ఇలానే 15 days వరకు మ్యాక్సిమం చెప్పగలుగుతాను. 15 days లోపల అయితే మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. వెయిట్ చేయండి, అప్పటి వరకు ఖచ్చితంగా అయితే వస్తుందని చెప్తాను. కానీ పేషెన్సీగా ఉండాలన్నమాట. ఇది మాత్రం నేను 100% చెప్పగలుగుతాను. అయితే నెక్స్ట్ వచ్చేటప్పుడు కూడా మనకి పేటిఎం బిజినెస్ వాళ్ళకి ఇన్స్టాంట్ లోన్ అనే ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది. ఇది కూడా అందరికి కాదు, కొందరికి మాత్రమే ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే వచ్చినా కూడా మనీ అయితే రాలేదు. వి విల్ నోటిఫై సూన్ అని చెప్పి సంథింగ్ ఇక్కడ నాకు చూపించిన విధంగా మీకు అదే విధంగా చూపిస్తుంది. అయితే దీనికి ఎలిజిబిలిటీ అయితే మనకి ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి, ఎలిజిబిలిటీ కాకపోతే ఏంటి ఉపయోగం అని నేను చెప్తాను. అది ఎవరైతే డైలీ ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటారో అంటే మనీ రిసీవ్ చేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏదైనా బిజినెస్ డెవలప్మెంట్ కోసం లోన్స్ అయితే ఇస్తున్నారు అన్నమాట పేటిఎం వాళ్ళు. దీనికి కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది. జిఎస్టీ అండ్ పాన్ అండ్ షాప్ అడ్రస్ విత్ లైసెన్స్ ఇవన్నీ చాలా ఉంటేనే ఈ లోన్ అనేది ఖచ్చితంగా ఇస్తారు. ఊరికనే పేటిఎం వాళ్ళు ఇచ్చారు. ఇదొకటి మాత్రం మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఒకవేళ మనకు అప్లికేబుల్ అంటే మనకి ఎప్పుడైతే అప్పీల్ అవుతుందో అప్పుడు మనం చెప్పగలుగుతాం ఇది అందరూ ఫ్రీగానే ఇస్తున్నాడు అని చెప్పేసి. వెయిట్ చేద్దాం, అది ఎప్పటివరకు ఎలా ఉంటుందో కూడా మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి మిల్మిలా ఒక కాంటెస్ట్ అయితే మళ్ళీ రన్ అవుతుంది. ఇది February 28 వరకు ఉంది. ఈ ఆఫర్ వచ్చేటప్పటికి ఏంటంటే మినిమం 25 మెంబర్స్ని మనం రిఫర్ చేయాలి. అలా చేసినట్టయితే 500 రూపీస్ ప్రతి ఒక్క పార్టిసిపెంట్కి ఇస్తారు. ఒక లిమిట్ అంటూ లేదు. మీకు 1300 ర్యాంక్ వచ్చినా 1500 ర్యాంక్ వచ్చినా ప్రాబ్లం అయితే లేదు. కానీ మినిమం 25 మెంబర్స్ని అయితే రెఫర్ చేయాలని చెప్తున్నారు. అలా రెఫర్ చేసినందుకు మీకు 50 రూపాయలు బ్యాంక్ క్యాష్ వస్తుంది. ఆ మిల్మిలా క్యాష్ దాన్ని మీరు బ్యాంక్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మినిమం ఏంటంటే 500 రూపాయలు ఎలాగో బ్యాంక్ క్యాష్ అన్నారు కదా, మీకు ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే ఫర్ రిఫరల్కి ఇక్కడ 20 రూపీస్ పడుతున్నట్టు. మీరు ఒకవేళ ఎటువంటి యాప్స్ లేనప్పుడు ఈ యాప్స్ని యూజ్ చేసుకుంటారంటే యూజ్ చేసుకోండి. జస్ట్ యాప్స్ ఇన్స్టాల్ చేస్తేనే మనీ ఎలాగో 20 రూపీస్ కౌంట్ అవుతుంది. కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే అక్కర్లేదు. చేసుకోండి, బెటర్ అని చెప్తాను నేనైతే. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే మనకి స్విగ్గీ అండ్ గూగుల్ పే ఆఫర్ అయితే రావడం జరిగింది. ఈ గూగుల్ పే స్విగ్గీ ఆఫర్ ఏంటని నేను చెప్తాను. కొత్త స్క్రాచ్ కార్డ్ అయితే రావడం జరిగిందండి. ఇది మనం ఆఫర్ వచ్చేటప్పటికి March 18 వరకు ఉంది. March 18 3 times మాత్రమే స్క్రాచ్ కార్డ్స్ అయితే పొందొచ్చు. ఫర్ వీక్ 1 స్క్రాచ్ కార్డ్ చొప్పున 3 weeksకి 3 స్క్రాచ్ కార్డ్స్ అయితే వస్తాయి. సరే, ఈ ఆఫర్ ఏంటంటే మనకి March 18 వరకు ఉంది. మనం మినిమం అమౌంట్ వచ్చేటప్పుడు 100 రూపాయలు సెండ్ చేయాలి. అంటే 100 రూపాయలు పేమెంట్ రిక్వెస్ట్. ఎలా అంటే స్విగ్గీలోకి ఇలా ఆర్డర్ ఏదైనా ప్లేస్ చేసేటప్పుడు అక్కడ పేమెంట్ దగ్గర యూపీఐ అని ఉంటుంది. యూపీఐ నుంచి రిక్వెస్ట్ పెట్టుకోండి. రిక్వెస్ట్ పెట్టేటప్పుడు ఇక్కడ మీకు గూగుల్ పే రిక్వెస్ట్ వస్తుంది. దాని ద్వారా మీరు 100 రూపాయల కంటే అబౌవ్ మీరు పే చేసినట్టయితే 25 రూపాయల నుంచి 100 రూపాయలకి వరకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇది కూడా ఇన్స్టాంట్ మీకు బ్యాంక్లో అయితే యాడ్ అయిపోతుంది. చాలా బెటర్ అని చెప్తాను. ఎందుకంటే 100 రూపాయలకి 100 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ మినిమం 25 రూపాయలు వస్తుంది. మ్యాక్సిమం 100 రూపాయలు అయితే వస్తుంది. నాకైతే బాగా నచ్చింది స్విగ్గీ అండ్ గూగుల్ పే ఆఫర్. మరి మీకేం నచ్చిందో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో చెప్పాల్సింది ఇది గైస్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ దీని గురించి మనం అప్డేట్స్ మళ్ళీ వస్తాం.